ప్రియమైన సంఘం లేచిన ప్రశ్న ఏంటంటే ఏమన్నాలంటే ప్రభువా ఈ గుడ్డివాడు కాబట్టి ఆయన ఎందుకు ఇలా అందుడైనాడు అని అట్లంటే బాగుండేది. వీళ్ళ అమ్మబాబుని ఎత్తుతున్నారు, వీళ్ళు అనుకున్నారు తెలుగు గలలు అనుకున్నారంటే వీడు చేశాడు. వీళ్ళమ్మబాబు వీడు ఎప్పుడు పుట్టాడమ్మా తల్లి గర్భంలో పిన్నమ్మతాడు పక్కడమ్మలను గుడ్డివాడు పుట్టినప్పుడు వీడే పాపం చేస్తాడు చెడు కదా. ఆలోచించండి. ఈ రోజున కూడా ప్రభునందు ప్రియమైన సంగమా దేశ ప్రభు ఏమన్నారో తెలుసు. అక్కడ ఒక మాట చదువుకుందాం. వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు. హల్లెలూయా. పాపం చేయలా. వీడి గాని లమ్మ బాబు గాని పాపం చేయలా. అదేం జరిగింది? ఎలా గుడ్డివాడు అయ్యాడు అని చదువుకుందాం. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచడానికై వీడు గుడ్డివాడు పుట్టాడు. హల్లెలూయా. కొన్ని విషయాలంట మనకు శ్రమలు కలిగితే నువ్వు శ్రమలు కలిగి చెప్తాను వినండి, ఇది బాగా వినండి. శ్రమలు కలిగితే శ్రమ వచ్చినప్పుడు మీరు శ్రమను సరి చేసుకోవాలి. నేను అదే చెప్తే ఎక్కువ ఒక వ్యాధి వచ్చింది, ఒక బాధ వచ్చింది, రోగం పట్ల నా బోనస్ వీడియో పోటలు వేరే ఒకటల్లా దానికి ఒక చిన్న కాజ్ ఉన్నది. వెంటనే అనుకోవాలి, నాలో తప్పిదము ఉన్నదా, నాలో పాపం ఉన్నదా, నాలో చీకటి ఉన్నదా, నాలో లోక స్నేహం ఉన్నదా. ఈ లోక స్నేహము పాపము నాలో ఉంచుకొని కప్పుకొని ప్రభు దగ్గరకు వచ్చే స్వస్థపరచమంటే ఆయన ఎలా స్వస్థపరచగలడు? హల్లెలూయా. స్వస్థపరచగలడా? చేయగలడా? రాగగానే ఉంటుంది, పాపంగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపము నుంచి జీతము మరణమే, ఆ మరణమే నిత్య నరకము. ప్రభునందు ప్రియమైన సంగమా అది వాళ్ళు మనకు గ్రహించేవారుగా ఉండాలి. అంటే అన్నమాట దేవుని మహిమపరచడానికి గుడ్డివాడు పుట్టుకలోనే దేవుడి అందుడుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని సందర్భంలో నీకు సమస్య రావచ్చేమో ప్రభుత్వం అన్నమాట. కొన్ని సందర్భాలు నీకు కొన్ని శరీర బలత రావచ్చు. ఏం చేయాలంటే నీలో ఏమీ లేకపోతే వచ్చిందంటే దేవుని మహిమపరచడానికి నా ద్వారా దేవునికి గంట రావడానికి నన్ను వాడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలో ఏమీ లేదు, ప్రభుకు వాక్యానుసారంగా మంచిగా బ్రతుకుతున్నా, నా కుటుంబంలో శోధన వచ్చినదంటే సమస్య వచ్చిందంటే నా నుండి దేవునికి మహిమ రావటానికి నాకు పాత్రగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా అని ప్రభులు ఇంకా బలపడే వారిగా ఉండాలి. శోధన వచ్చినప్పుడు కుంగిపోతుంటే అలా ఉండిపోతుంది. దేవుని మహిమ రావాలంటే నీలో శోధనలు రావాలి. దేవుని మహిమపరచాలంటే నీలో అద్భుతమైన శోధనలు రావాలి. బాగా శోధన రావాలి. క్రైస్తవుడు కోరుకోవాలి. నాకు శోధనే కోరుకోవాలి క్రైస్తవుడు. ఎందుకంటే శోధన వచ్చినప్పుడు నీలో ప్రార్థన బహుగా చేయగలవు. హల్లెలూయా. నీలో శ్రమ ఎక్కువగా, శారీరక శ్రమ ఎక్కువ, ప్రార్థన